శ్రీ చౌడేశ్వరీదేవి మాంత్రిక జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. కుక్క మురిగిన రైలు ఆగదు, ఏనుగు వెనక్కి తగ్గదు అంటారు పెద్దలు. అమెరికా వాళ్ళు ఎంత గంతులు వేసినా, ఎంత బెదిరించినా మన భారత్ మాత్రం తగ్గేదిలే అన్నట్టు వ్యవహరిస్తుంది. ఈ మధ్య ఇంటర్నేషనల్ పాలిటిక్స్ చూస్తుంటే ఒక సినిమా క్లైమాక్స్ చూసినంత కిక్ వస్తుంది. మొన్నటిదాకా అమెరికా అంటే ప్రపంచానికి ఒక పెద్దన్న, వాళ్ళు ఏం చెబితే అదే వేదం, వాళ్ళు గీసిన గీత దాటకూడదు అని ఒక అన్రిటన్ రూల్ ఉండేది. కానీ ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 500% ట్యాక్స్ వేస్తామని మన మీద కత్తి దూస్తుంటే భారత్ మాత్రం దానికి ఏమాత్రం భయపడకుండా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఈ మొత్తం ఎపిసోడ్లో అసలు హైలైట్ ఏంటంటే ప్యారిస్ నడిబొడ్డున ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ చేసిన ఒక కామెంట్. ఆ ఒక్క మాటతో ట్రంప్ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. వైట్ హౌస్ గోడలు కదిలిపోయాయి. ఇంతకీ మాక్రాన్ ఏమన్నారో తెలుసా? భారత్ ఎవరికి బానిస కాదు, ఎవరి కంట్రోల్లోనూ ఉండదు అని మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారి ముందే ప్రపంచానికి గట్టిగా చెప్పారు. ఈ స్టేట్మెంట్ వినగానే వాషింగ్టన్ నుండి బీజింగ్ వరకు అందరికీ ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. దీని వెనుక ఉన్న అసలు కథ, ఆ పాలిటిక్స్ ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్లో మీరు ఏ సిటీ నుండి ఈ వీడియో చూస్తున్నారో రాయడం మర్చిపోకండి. ఇది 2026 నాటి సంగతి. ఆ సమయంలో మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు ఫ్రాన్స్ అఫీషియల్ టూర్లో ఉన్నారు. అప్పటికే అట్లాంటిక్ అవతల వైపు నుండి అమెరికా మనల్ని తెగ బెదిరిస్తుంది. ట్రంప్ మామకి ఎప్పుడు ఏ మూడు వస్తుందో ఎవరికీ తెలియదు కదా. సడన్గా రష్యా నుండి ఆయిల్ కొనొద్దు, S-400 సిస్టమ్ కొనొద్దు, ఒకవేళ మా మాట కాదని కొంటే మీ మీద 500% ట్యాక్స్ వేస్తామని సీరియస్ వార్నింగుల మీద వార్నింగులు ఇస్తున్నారు. మామూలుగా అయితే వేరే ఏ దేశమైనా ఈ పార్టీకి అమెరికా కాళ్ళ దగ్గర పడి ప్లీజ్ వదిలేయండి, మా ఎకానమీ దెబ్బతింటుంది అని బతిమలాడుకునేది. ఎందుకంటే 500% ట్యాక్స్ అంటే మాటలు కాదు. కానీ అక్కడ ఉన్నది భారత్. మన బిహేవియర్ వేరు, మన లెక్కలు వేరు. ఈ టైంలో ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ ఎంట్రీ ఇచ్చి సీన్ మొత్తం మార్చేశారు. ప్యారిస్లోని ఎలీసీ ప్యాలెస్ లోపల ఆయన ఒక మాట అన్నారు. భారత్ ఎవరికి సామంతుడు కాదని తేల్చి చెప్పారు. అసలు సామంతుడు అంటే ఏంటో మీకు సింపుల్గా చెప్పాలంటే, పాతకాలంలో రాజులు యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళని తమ కింద పనివాళ్ళుగా, బానిసలుగా లేదా సామంతులుగా చేసుకునేవారు. వాళ్లకు సొంత డెసిషన్స్ తీసుకునే పవర్ ఉండదు. రాజుగారు పగలని రాత్రి అంటే వాళ్ళు కూడా అవును ప్రభు రాత్రే అనాలి. ఇంగ్లీష్లో దీన్నే వస్సల్ అంటారు. మాక్రాన్ ఆ పదాన్ని వాడి భారత్ అమెరికాకు బానిస కాదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పి అమెరికా ముఖం మీద గట్టిగా కొట్టినట్లు మాట్లాడారు. భారత్ ఒక ఇండిపెండెంట్ సూపర్ పవర్ అని, మన డెసిషన్స్ మనమే తీసుకుంటామని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పారు. ఇది అమెరికాకు మాత్రమే కాదు, భారత్ను తక్కువ చేసి చూస్తున్న చైనా లాంటి దేశాలకు కూడా గట్టి వార్నింగ్. అసలు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, ఫ్రాన్స్ అనేది నాటో మెంబర్, అమెరికాకు ఎప్పటి నుండో క్లోజ్ ఫ్రెండ్. అలాంటిది అమెరికా మాటను కాదని ఓపెన్గా భారత్కు సపోర్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. దీని వెనుక పెద్ద స్ట్రాటజీనే ఉంది. అమెరికా చెప్పిన ప్రతి దానికి తలాడించడానికి యూరప్ దేశాలు ఇక ఏమాత్రం రెడీగా లేవని మాక్రాన్ క్లియర్గా చెప్పేశారు. ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పెత్తనం మీద ఫ్రాన్స్కి కూడా చిరాకు వచ్చేసింది. భారత్ని కంట్రోల్ చేయొచ్చు అని అమెరికా అనుకుంటే అది వాళ్ళ భ్రమే అవుతుంది. ఇది 2026 నాటి భారత్. ఇది ఎవరి గ్రూప్లోనూ చేరదు, ఎవరి ఆర్డర్లో పాటించదు. మనకు ఏది మంచి అనిపిస్తే అదే చేస్తాం. ఇంత గొడవకు, ఈ డ్రామాకు మెయిన్ రీజన్ ఏంటంటే 2025 చివరిలో, 2026 స్టార్టింగ్లో అమెరికా 2025 సెన్సార్ రష్యా చట్టం అని ఒక కొత్త బిల్లుని తెర మీదకు తెచ్చారు. దీని మెయిన్ టార్గెట్ రష్యా అనుకుంటే పొరపాటే. రష్యా నుండి ఆయిల్ కానీ గ్యాస్ కానీ కొనే దేశాల మీద యాక్షన్ తీసుకోవడమే దీని ఉద్దేశం. అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం అయితే ఓపెన్గా భారత్ పేరు చెప్పి మరీ బెదిరించారు. ట్రంప్ చేతిలో ఉన్న పవర్ ఏంటంటే భారత్, చైనా, బ్రెజిల్ లాంటి దేశాల మీద 500% ఇంపోర్ట్ డ్యూటీస్ అంటే దిగుమతి సుంకాలు వేయడం. అంటే సింపుల్ మ్యాథ్స్లో చెప్పాలంటే, మనం కష్టపడి తయారు చేసిన ఒక 100 రూపాయల వస్తువును అమెరికాకు అమ్మితే అమెరికా దాని మీద 500 రూపాయల ట్యాక్స్ వేస్తుంది. అప్పుడు ఆ వస్తువు రేటు అక్కడ 600 రూపాయలు అవుతుంది. ఇంకేముంది, అంత రేటు పెడితే అక్కడెవ్వరూ మన ప్రొడక్ట్స్ కొనరు. ఇది ఒక రకంగా ఎకనామిక్ వార్ డిక్లేర్ చేయడమే. చేతకాని వాడు చేష్టలు దిగి కోప్పట్టాడట వెనకటికొకడు. అలా ఉంది అమెరికా పరిస్థితి.
ఈ దెబ్బకు భారత్ భయపడిపోయి ఢిల్లీ నుండి అర్జెంటుగా వైట్ హౌస్కి ఫోన్ చేసి మరి సారీ సార్, తప్పు జరిగిపోయింది, ఈ రోజు నుండే రష్యా ఆయిల్ ఆపేస్తామని చెబుతుందని అమెరికా కలలు కంది. కానీ జరిగింది దానికి పూర్తిగా రివర్స్. భారత్ ఆయిల్ కొనడం ఆపకపోగా ఇంకా ఎక్కువగా కొనడం మొదలుపెట్టింది. అంతేకాకుండా ట్రేడ్ స్పీడ్ని పెంచడానికి కరెన్సీ వాల్యూలో కూడా మార్పులు చేసింది. ప్యారిస్ మీటింగ్లో జైశంకర్ గారు ప్రపంచం మారిపోయింది బాసు, పాత రోజులు పోయాయి అని ఫ్రెంచ్ రాయబారుల ముందే క్లియర్ కట్గా చెప్పారు. మా వస్తువుల మీద మీరు 500% ట్యాక్స్ వేస్తే మేము చేతులు కట్టుకుని చూస్తూ కూర్చోమని భారత్ ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే భారత్ ఒక భారీ మార్కెట్, 140 కోట్ల మంది జనాభా ఉన్న మార్కెట్ని వదులుకోవడం ఎవడి వల్ల కాదు. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి అమెరికన్ కంపెనీలు మన దేశంలో బిజినెస్ చేసుకోవాలంటే, వాళ్ళ ఫోన్లు, సాఫ్ట్వేర్లు అమ్ముకోవాలంటే వాళ్ళు మర్యాదగా ఉండాల్సిందే. లేదంటే మనం తలుపులు మూస్తే వాళ్ళ కంపెనీలకు షట్టర్లు పడిపోతాయి. ట్రంప్ రెచ్చగొట్టినంత మాత్రాన భారత్ ఎవరి పర్మిషన్ కోసం వెయిట్ చేయదు. అసలు లాజిక్ ఏంటంటే, ట్రంప్ మామకి అర్థం కాని విషయం ఒకటి ఉంది. భారత్ కనుక రష్యా నుండి చౌకగా ఆయిల్ కొనకపోయి ఉంటే పరిస్థితి ఏంటి? మనం కూడా యూరోప్ దేశాలలాగా మిడిల్ ఈస్ట్ దేశాల నుండే ఆయిల్ కొనడానికి క్యూలో నిలబడి ఉంటే డిమాండ్ పెరిగిపోయి ఆయిల్ రేటు బ్యారెల్కు $200 వెళ్ళిపోయేది. అప్పుడు ప్రపంచం మొత్తం ఆగమాగమైపోయేది. పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని తాకేవి. సింపుల్గా చెప్పాలంటే భారత్ రష్యా ఆయిల్ కొని తనను తాను కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ ఎకానమీని కూడా కాపాడింది. ఈ సింపుల్ లాజిక్ అమెరికాకు అర్థం కాకపోయినా ఫ్రాన్స్కు మాత్రం బాగా అర్థమైంది. అందుకే ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా అమెరికా విసిరిన ఆర్థిక అణుబాంబు లాంటి థ్రెట్ను ఫ్రాన్స్ సపోర్ట్తో భారత్ తిప్పికొట్టింది. ఇది ఖచ్చితంగా మన దౌత్య విజయమే. అయితే సినిమా ఇక్కడితో అయిపోలేదు. అసలైన క్లైమాక్స్ ఇంకా ఉంది. ట్రంప్కి దిమ్మ తిరిగిపోయేలా మరో ట్విస్ట్ ఇచ్చారు మనోళ్ళు. ఈ ప్యారిస్ మీటింగ్లో మరో అదిరిపోయే అనౌన్స్మెంట్ వచ్చింది. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 2026లో మాక్రాన్ భారత్కు వస్తున్నారు అని కన్ఫర్మ్ చేశారు. ఏదో వచ్చి తాజ్మహల్ చూసి టీ బిస్కెట్లు తిని వెళ్ళడానికి కాదు. ఈసారి వచ్చేది ఒక రేంజ్ డీల్ కోసం. అదే ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. ఇప్పటిదాకా మనకు ఫ్రాన్స్ అంటే రాఫెల్ విమానాలు, స్కార్పియన్ జలాంతర్గాములే గుర్తొచ్చేవి. డిఫెన్స్ డీల్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. కానీ ఈసారి టాపిక్ వేరు, ట్రెండ్ వేరు. ఇప్పుడు డేటానే కొత్త ఆయిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త అణ్వాయుధం అని అందరికీ తెలిసిందే. ఫ్యూచర్ అంతా దీని మీదే నడుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన ఇంజనీర్లు, యూత్ పవర్, అత్యధిక డేటా భారత్ దగ్గరే ఉందని ఫ్రాన్స్కు బాగా తెలుసు. అందుకే చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి మనం కలిసి పనిచేద్దామని ఫ్రాన్స్ ముందుకు వస్తుంది. ఇందులో ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మీ మొబైల్ ఫోన్ల నుండి మిసైల్ చిప్స్ వరకు, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల నుండి శాటిలైట్ల వరకు ప్రతి దాంట్లో ఈ మినరల్స్ వాడతారు. ఇప్పటిదాకా వీటి మీద చైనా మోనోపోలీ నడుస్తుంది. వాడు ఆడిందే ఆట, పాడిందే పాట. ఆ చైనా డామినేషన్ని బ్రేక్ చేయడానికి భారత్, ఫ్రాన్స్ కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేస్తున్నాయి. ఫిబ్రవరిలో మాక్రాన్ ఢిల్లీలో అడుగుపెట్టినప్పుడు జరిగే ఒప్పందాలు చూసి అమెరికా, చైనాలకు నిద్ర పట్టదు అనడంలో సందేహం లేదు. అమెరికా తలుపులు మూస్తే యూరోప్ కిటికీలు తెరుస్తుంది. ఒకవేళ యూరోప్ కూడా మొండికేస్తే భారత్ తన దారి తాను చూసుకుంటుంది అని మనం ప్రూవ్ చేశాం. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర ఆప్షన్స్కి కొదవలేదు. చివరిగా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే, జైశంకర్ గారు కేవలం మాక్రాన్ను కలవడమే కాదు, వీమర్ ట్రయాంగిల్ ఫార్మాట్లో కూడా పాల్గొన్నారు. పేరు వినడానికి కొంచెం కొత్తగా ఉంది కదా. ఇది ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ దేశాల పవర్ఫుల్ గ్రూప్ అన్నమాట. ఈ 3 దేశాల విదేశాంగ మంత్రులతో మన జైశంకర్ గారు మీటింగ్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని బట్టి యూరోప్ పెద్దన్నలకు భారత్ అవసరం ఎంత ఉందో క్లియర్గా అర్థమవుతుంది. ఒక పక్క బ్రిటన్ తన ఇంటర్నల్ గొడవల్లో తానుంటే, అమెరికా తన పిచ్చి పాలసీలతో బిజీగా ఉంటే, భారత్ మాత్రం సైలెంట్గా యూరోప్ గుండెల్లో స్థానం సంపాదించింది. ప్రపంచం మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు భారత్ ఒక స్టెబిలైజర్ లాగా, అంటే ఒక నిలకడైన శక్తిలాగా కనిపిస్తుంది. క్లైమేట్ చేంజ్ అయినా, టెర్రరిజం అయినా, లేదా సప్లై చైన్ ప్రాబ్లమ్స్ అయినా, ఇప్పుడు ప్రతి సమస్యకు సొల్యూషన్ కావాలంటే భారత్ వైపు చూడాల్సిందే అని జైశంకర్ గారు ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పారు. భారత్ ఇకపై సహాయం కోసం అడుక్కునే దేశం కాదు, సమస్యలకు పరిష్కారం చూపించే దేశం, గ్లోబల్ లీడర్. మాక్రాన్ చెప్పినట్టు మనం ఎవరికి బానిసలం కాదు, ఎవరికి తక్కువ కాదు. మనం సమాన స్థాయిలో, అంటే ఈక్వల్గా పార్ట్నర్షిప్ కోరుకునే దేశం. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట వెనకటికి ఒక ఆవిడ.
అలా ఉంది అమెరికా తీరు. సొంత దేశంలో ఇన్ఫ్లేషన్, అప్పులతో సతమతమవుతూ బయట మాత్రం పెత్తనం చలాయించాలని చూస్తుంది. కానీ భారత్ దానికి చెక్ పెట్టింది. ఇదే ఇప్పుడు మారుతున్న ప్రపంచ తీరు, మారుతున్న భారత్ పవర్. ఈ మొత్తం ఎపిసోడ్లో మన డిప్లొమసీ, మన స్ట్రాటజీ నెక్స్ట్ లెవెల్లో ఉందని ఒప్పుకోక తప్పదు. చూద్దాం ఫిబ్రవరిలో మార్కాన్ వచ్చినప్పుడు ఇంకెన్ని సంచలనాలు నమోదవుతాయో. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.